నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పీడ్ అప్ బిజినెస్ తో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలి. మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచన. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పటేల్ పట్టాభితో ఏర్పాటైన కమిటీ మద్రాసు నగరాన్ని వదులుకుంటే తెలుగు రాష్ట్రం ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. చాలా నగరాలు వదులుకున్నాం మనం. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్లీ రావడం, మళ్లీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఈ దీక్ష చేస్తే ఆ రోజు నెహ్రూ టెలిగ్రామ్ పంపించాడు దీక్ష విరమించమని. కానీ ఏ మాత్రం కూడా వినకుండా ఆయన చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితమే మనకి ఈరోజు రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన చనిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథం శాసన మండలి సభ్యుడు, ఇంకొక పక్క సీతారామయ్య కేంద్ర వైఖరిని తప్పుపడుతూ అప్పుడు రాజీనామాలు చేశారు. దాంతో ఓసారి ఉద్యమాలు చూసినప్పుడు మీరు ఒక విచిత్రంగా ఉంటాయి. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి ఇలాంటి రాజకీయ పరిణామాలు కూడా తోడైతే ఉద్యమం తీవ్రమవుతుంది. దానివల్ల పాలకులు దిగొస్తారు. ఆ విషయం వారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉద్యమ తీవ్రతను గుర్తుపెట్టుకొని ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, తర్వాత ఉద్యమం, ఇవన్నీ గుర్తుపెట్టుకుని 1952 డిసెంబర్ 19న ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అది చరిత్ర. అక్కడి నుంచి మీరు చూస్తే రాష్ట్రం వచ్చింది. నాయకులు ఏం చేయాలని ఆలోచించారు. మళ్ళా విడిపోయారు. కమ్యూనిస్టులు విజయవాడ కావాలన్నారు రాజధాని. సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాడు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా, ఎవరన్నా ఉంటే వాడు తీసుకొని నామినేషన్ చించేస్తే గమ్ముకోవాలా. పోలీసులు ఏదైనా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వదిలేశాం. ఎన్నికల అధికారులకు అసలు శిక్షణ లేదు, అసలు రూల్స్ తెలియదు, ఏ విధంగా నామినేషన్ తీసుకోవాలో, ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు. అయితే ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టు కొన్ని దగ్గర ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సీక్రెట్ బ్యాలెట్ లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం
TC12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి, అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ ని అధికారులు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్టా శ్రీనివాసరెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు. ఆమారి పద్మమ్మ అనే ఆమెకి 33 ఓట్లు వచ్చాయి, వైఫ్ ఆఫ్ సుధాకర్. మెట్టా శ్రీనివాసరెడ్డి సన్నా పుల్లారెడ్డికి 36 ఓట్లు వచ్చాయని చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ, సిఐని ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకుని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్లి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తక ముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేసారు. ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించారు. ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ, కోవూరు సిఐ పక్కన చేరి సిఐలు ఎస్ఐలు మాట్లాడినట్టుగా అడుగుతున్నారు. అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు? మీరు నేరుగా నామినేట్ చేసుకుంటే పోయిండేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి ఎంత నేతృత్వంగా, ఎంత బెదిరింపు ధోరణిలో ఎన్నికలు జరిగితే దీనిని ఏమనుకుంటారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూరు గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్లి ఆ పేరుతో సహా ఈ పేరున్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి TV9 న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం రాష్ట్ర అప్పులకు సంబంధించి లెక్కలను గణాంకాలతో సహా వివరించారు. 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. 40,154 కోట్లకి పెట్టిల్లారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళు చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే, బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ. సో ఇది ఒక వాస్తవ పరిస్థితి. లేకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు, మీరు కూడా మేము చేసాం, మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటానికి, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం FRBM లిమిట్ ప్రకారం. కానీ తిరిగి కట్టింది, అప్పు కట్టింది, ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ 10 నెలల్లో 11 నెలల్లో 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం. అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది
722 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి. 66,722 కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ని కట్టింది. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అతివల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జేసీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కేసీఆర్ హయాంలో ఉన్న మెన్యూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల గురుకుల బాటతోనే మంత్రులు సహపంక్తి భోజనాలు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గురుకులాలో 53 మంది పిల్లల ప్రాణాలు పిట్టల్లా రాలినా సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. చేసిండ్రు. చాలా అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రిపోర్టు మా అధినాయకులు కేసీఆర్ గారికి ఇచ్చినామో, ఎల్పీ మీటింగ్లో అంటే శాసనసభాపక్ష మీటింగ్లో ఇచ్చినామో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది. గత సంవత్సరంలో 53 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే మొద్దు నిద్రపోయిన ప్రభుత్వం, శైలజ అనే బిడ్డ 20 రోజుల పాటు నిమ్స్లో విషాహారం తిని హాస్పిటల్లో పడితే కదలని ప్రభుత్వం, బచ్చలకూర శ్రీకాంత్ అనే ఒక బిడ్డ 6వ తరగతి బాలుడు 4 రోజుల పాటు వాంతులు విరేచనాలతో భువనగిరి వెల్ఫేర్ స్కూల్లో చనిపోతుంటే కదలని ప్రభుత్వం, అదేవిధంగా 2 బిడ్డలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోతే కదలని ప్రభుత్వం, పాము కాటుకు గురైతే కదలని ప్రభుత్వం నిన్న మాత్రం ఒక పెద్ద హంగామా చేసిండ్రు. మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలను తీసుకొని పెద్ద ఎత్తున పోయి డైనింగ్ హాల్లో కూర్చున్నారు. డైనింగ్ హాల్లో కాదు, కొంతమంది డైనింగ్ హాల్లో కూర్చున్నారు, కొంతమంది బయట షామియానా వేసి మంచిగా బిస్లరీ బాటిళ్ళు అవి పెట్టుకొని కూర్చొని పిల్లలతో కలిసి అన్నం తిన్నట్టుగా డ్రామా వేసిండ్రు. ఒక వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు, ఒక పిక్నిక్ పెట్టుకున్నారు. నిన్న జరిగిందంతా కూడా కేవలం పిక్నిక్. మీరు మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే, అదేవిధంగా మరి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఏమన్నారా అంటే, ఇది ఒక్కరోజు పండగలాగానే అనిపిస్తున్నది, రోజు ఇట్లా ఉండదు కదా స్కూళ్ళల్లోని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న వైరా నియోజకవర్గంలో ఒక స్కూల్లో, సంక్షేమ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి పార్టీ అయిన కాంగ్రెస్కు ఓటేసిన వ్యక్తి ఓపెన్గా ఆయన ఏమన్నాడు, మేము ఈ పార్టీనే కానీ రోజు ఇట్లా ఉండట్లేదు, మీరు వచ్చినది ఇట్లయితున్నది, ఈ డ్రామాలు ఆపేయండి అని ఆ తండ్రి స్పష్టంగా చెప్పిండు. చాలా చోట్ల కూడా తండ్రులు చెప్పిండు. ఈ విధంగా తండ్రులు మాట్లాడతారని, ఈ విధంగా ప్రజలు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడతారని ఒక 2 రోజుల ముందు ఒక డ్రామా చేసిండు రేవంత్ రెడ్డి. అదేందో మీకు చెప్పాలి. స్కూల్లో ప్రిన్సిపాల్ అందరికీ ఒక మెసేజ్ పోయింది. ఏమని? కేవలం తల్లులను మాత్రమే అనుమతించండి. 2వ శనివారం సెలవు దినము, అందరూ తల్లులు తండ్రులు అందరూ కూడా బిడ్డలు చూసుకోవడానికి వస్తారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మెసేజ్ ఇచ్చిందయ్యా అంటే, కేవలం తల్లులను మాత్రమే రానివ్వండి స్కూళ్ళలకు. ఇది ఎక్కడ న్యాయం? తల్లి తండ్రి ఇద్దరు కలిసి వాళ్ళ పొట్ట చించుకొని పుట్టిన బిడ్డను చూడడానికి, పరామర్శించడానికి నెలకు ఒకసారి పోతారు, 2వ శనివారం పోతారు. ఒక తల్లే రావాలనడం ఏంటి? అసలు ఎట్లా న్యాయం అవుతుంది ఇది? అంటే తల్లిదండ్రులను కూడా విడదీస్తున్నావా నువ్వు? అదొకటి. రెండవది, వేరే వాళ్ళు రావడానికి లేదు. మరి నిన్న ఎంతమంది మినిస్టర్లు ఎంబడి వీళ్ళందరూ పోలేదు? మా బోత్ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ జాదవ్ గారిని అయితే ఆయన పేరు కూడా పెట్టలేదు. ఆయన ఎమ్మెల్యే, ఒక ప్రోటోకాల్ ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఆయనను స్కూల్లోకి రానియని పరిస్థితి. అరే, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం ఉండే స్కూళ్ళకు ఆయన ఓడంట, ఆయన పోకూడదంట, కలెక్టర్ మాత్రం పోవాలంట, ఆయన ఫోటో ఉండకూడదంట, కాంగ్రెస్ నాయకుల బొమ్మలు మాత్రం ఉండాలంట. ఎక్కడి నుంచి వచ్చింది రూలు? అదేవిధంగా మరి నిన్న ముఖ్యమంత్రి గారు చిలుకూరు పోయిండు. మొట్టమొదటిసారిగా ఒక స్కూల్ పోయిండు ముఖ్యమంత్రి గారు. చిలుకూరు పోయి ఆయన ఎట్లా తిన్నాడు, పిల్లలు ఎట్లా కూర్చోబెట్టుకున్నాడు, అవన్నీ ఇక్కడ చర్చ అనవసరం. కానీ
విషయం చెప్పాలి. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ఇది అందరూ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే అబద్ధాలే ఊపిరిగా బతుకుతున్న ఈ ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకొక పిల్లల ముందర, ముక్కు పచ్చలారని పిల్లల ముందర ఒక చక్కటి అబద్ధం చెప్పిండు. ఆయన ఏం చెప్పిండండి ముఖ్యమంత్రి గారు? గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఈ పిల్లలకు, గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వలేదు, గత ప్రభుత్వంలో ఎలాంటి తిండి పెట్టలేదు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు, అందువల్ల ఈ గురుకులాల ప్రతిష్ట అంట పూర్తిగా మంట కలిసిందంట. ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు కొనసాగిస్తాం, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సంపాది 40 ఏళ్ళు ఆ తరువాత ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఉండాలనే భావన కలిగినటువంటి వ్యక్తిగా నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలనే భావంతో ఆయన ముందుకు సాగినటువంటి ప్రక్రియలో చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ రోజున నిజంగా దురదృష్టం. ఎందుకంటే మనం అనుకుంటా ఉన్నాం 1947కు ముందు జరిగినటువంటి సంఘటనలు, ఉద్యమాలు, ఫలితాలు, బాధలు, ఇబ్బందులు అది కూడా మనం అనుకుంటా ఉంటాం, చరిత్రలో చెప్పుకుంటా ఉంటాం. కానీ దురదృష్టం, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఒక భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం కావాలని కోరుతూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ నిరాహార దీక్ష ఉపసంహరించడానికి, ఆయన్ని బతికించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా లేవనేది చదువుకున్నప్పుడు, నిజంగా చరిత్ర చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నిజంగా కొంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ గర్వంగా చెప్తున్న ఆంధ్రులు ఆరంభ సూర్యులు కారు. ఆంధ్రులు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఆ కార్యక్రమం నిర్మించడం కూడా నిర్విరామంగా ముందుకు సాగడం కోసం, ఏ సమస్య పరిష్కారం కోసం అయితే పోరాటం చేస్తారో ఆ పోరాటాల్ని చివరి వరకు కూడా తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం చూపించగలిగినటువంటి నాయకత్వం ఆంధ్రులకు ఉన్నదని చెప్పడంలో ఇవాళ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగనితే మనందరికి కూడా ఇవాళ భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన మనందరి హృదయాల్లో కూడా జీవించి ఉన్నాడు అని చెప్పడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఈ రోజున గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ చూస్తూ ఉన్నాం రాజకీయ వ్యవస్థలో ఇవాళ ఆలోచన చేస్తే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నాకు ఏ లాభం జరుగుతా ఉందా, లేకపోతే నా పక్కన వాడికి ఏ లాభం జరుగుతుందనే భావంతో ముందుకు కొనసాగే రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం. కానీ నిస్వార్థంగా నా జాతికి, తెలుగు జాతికి న్యాయం జరగాల అనే భావంతోనే మహానుభావుడు మరణిస్తేనే ఆ మహానుభావుడి మరణం, ఆయన త్యాగం వల్లనే ఇవాళ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలులో రాజధాని ఏర్పడినా, లేకపోతే తర్వాత హైదరాబాద్లో ఏర్పడినా, తర్వాత ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా రెండుగా విడబడినా కూడా, కానీ ఇవాళ ఇక్కడంటూ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం వచ్చిందంటే మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే సమాజం ఇందాక చెప్పినట్టుగా సమాజాన్ని గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఇవాళ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో కూడా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ మహానుభావుడు కళ్ళగన్నటువంటి అన్ని ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో, సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి సంబంధించి, సమాజంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి ఆ రోజుల్లో కానీ, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో కానీ, తిరిగి ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఎప్పుడు కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, భౌతికంగా లేకపోయినా మా అందరి హృదయాల్లో జీవించే ఉంటాడు పొట్టి శ్రీరాములు గారు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆయన అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయుడిగా జీవించే ఉంటాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ, ఏదో కొంతమంది
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పీడప్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలి. మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచన. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.